శ్రీవారి ఆలయం సమీపంలో నుంచే ఒక్కరోజే 8 విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఈ నెల 13న ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యలోనే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పైనుంచి ఎలాంటి విమానాలు వెళ్లడానికి వీల్లేదు. కానీ ఏరోప్లేన్స్ మాత్రం పలుమార్లు వెళ్తూనే ఉంటాయి. ఇదే అంశంపై టీటీడీ పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాయి. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు. అయినా సరే ఎలాంటి మార్పు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వాల వైఖరిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయం సమీపంలో నుంచే ఒక్కరోజే 8 విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఈ నెల 13న ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యలోనే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ గ్రేష్మి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశ విదేశాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ముప్పు ఉందని చెప్పి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు కూడా తిరుమలకు లిస్ట్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం పైన విమాన రాకపోకలను నిషేధించాలని చెప్పి గత కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. మరోపక్క శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆనంద నిలయం పైన విమాన రాకపోకలు ఉండకూడదని చెప్పి ఆగమ పండితులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక పాలక మండళ్లు కూడా తీర్మానం చేశారు. ఈ శ్రీవారి ఆలయం పైన ఎలాంటి రాకపోకలు ఉండకూడదని చెప్పి తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీలను కూడా కేంద్ర విమానయాన పౌర శాఖ మంత్రికి గతంలో అనేక సార్లు విన్నవించారు. ఎందుకంటే నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అయితే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బిఆర్ నాయుడు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ పంపించారు. తిరుమల భద్రత దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అయితే డిమాండ్ చేస్తారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిన్న ఉదయం దాదాపు 2 విమానాలు దాదాపు 8 సార్లు శ్రీవారి ఆలయం పైన చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉండే భక్తులు వీటిని కెమెరాల్లో సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీన్ని టీటీడీ అధికారులకు కూడా చూపించారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం విమాన రాకపోకలు ఉండకూడదని చెప్పి ఉంటున్నా, మరోపక్క శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా వీటిని నిషేధించాలని అయితే భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఒక పక్క టీటీడీ అధికారులు పాలక మండలి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీన్ని సీరియస్ గా తీసుకొని కేంద్రంతో పాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. గ్రేష్మి. థ్యాంక్ యూ ప్రసాద్.